నెక్స్ట్ రోడ్ వైడనింగ్స్ మీకు తెలుసు, మనకు ఆర్ఓబి స్టార్ట్ అయినా ఆర్యూబి ఆర్ఓబి రెండు కలుపుకొని స్టార్ట్ చేసిన నెక్స్ట్ 1.5 year అయితే ఈజీగా పడుతుంది. మరి ఈలోపు ఆల్టర్నేటివ్ మెకానిజం ఉండాలి, ఇది ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, ట్రాఫిక్కి సంబంధించి ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇటు పోలీస్ వారు, జిఎంసి, తర్వాత ప్రజల యొక్క స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్స్ తీసుకొని దీనిలో భాగంగా ఏవైనా రోడ్స్ వైడనింగ్ చేసుకోవాల్సి ఉంటే ఆ దిశగా కూడా అడుగులేసి ఆ వైడనింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ వైడనింగ్ చేసే క్రమంలో చాలా రోడ్స్ అండి, డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రిమూవ్ చేసేదానికి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం యాక్టివిటీస్. ఫేజ్డ్ మేనర్లో మనం చేసుకుంటూ వస్తాం. ఈరోజు కూడా ఇప్పుడు గుజ్జనగూడ నుంచి అప్ టు లార్డ్ సెంటర్ వరకు ఈ డ్రైన్స్ ఎంక్రోచ్మెంట్స్, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది, స్టార్ట్ చేసాం. సో అది కూడా, దానికి కూడా ప్రజా సహకారం కావాలి. అట్లనే ఎవరైతే మనం అబ్రప్ట్గా చేయట్లా, ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు వాళ్ళందరికీ ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నోట్బుక్లో ఎక్నాలజ్మెంట్ తీసుకొని ఇవన్నీ కూడా మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి చేస్తున్నాం. చాలామంది అలా ఇచ్చినా కూడా వాళ్ళు ఏమీ రిమూవ్ చేసుకోవట్లేదు. కంటైనర్స్ తెచ్చి రోడ్డు మీద, డ్రైన్స్ మీద పెట్టి మల్టిపుల్ బిజినెస్ యాక్టివిటీస్ దాంట్లో టేకప్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రోడ్డు అనేది ప్రజల కోసం ఏర్పాటు చేసిన రోడ్లు, ట్రాఫిక్ ఇవన్నీ కూడా చూసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మన రోడ్స్ చాలా వైడనింగ్ చేసుకోవాలి. రేపు ట్రాఫిక్ ఆర్ఓబి స్టార్ట్ అయితే శంకర్ విలాస్ రోడ్ అనేది మెయిన్ రోడ్డు, అక్కడ వచ్చే ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసుకోవాలంటే ఈ రోడ్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూటిలైజేషన్లో తెచ్చుకోకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దీనికి కూడా ప్రజా సహకారం చాలా అవసరం. ఈ డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్, డ్రైన్స్ రోడ్స్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్, దీని విషయంలో కూడా చాలా గాసిప్స్ మొదలయ్యాయి. ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? డ్రైన్స్ మీద కంటైనర్స్ బిగ్ కంటైనర్స్ పెట్టి ఆ కంటైనర్స్లో రకరకాల బిజినెస్లు చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కొంతమంది. సో వాళ్ళకి చెప్తున్నామండి, దయచేసి అలాంటి యాక్టివిటీస్ మానుకోండి. అనవసరంగా దీనికి సంబంధం లేని వ్యక్తుల్ని దీనిలోకి తీసుకురావద్దు. ఎవరు ఆశించినా కూడా ప్రజా సంక్షేమం ఆశిస్తారు. అందులో ఒక విజనరీ హానరబుల్ సీఎం గారు విజనరీ లీడర్, ఆయన యొక్క లీడర్షిప్లో ఈరోజు గవర్నెన్స్ నడుస్తుంది. కాబట్టి మంచిగా గుంటూరు నగరం శుభ్రమైన నగరంగా ఉండాలి. అదే మాదిరిగా ప్రజలు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ధీమాతోటి, ఆ ఉద్దేశంతో మనము ఏదైతే ప్రజా ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నడవాలి, అట్లనే అధికారులు కూడా పనిచేయాలి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆదేశాల మేరకే ప్రజా అధికారులు పనిచేస్తారు. కాబట్టి ఆ ఆకాంక్షల మేరకు మరి ప్రజల యొక్క సహకారం, ప్రజలు సహకరిస్తున్నారు. మేము చేసే యాక్టివిటీస్ పట్ల సోషల్ మీడియాలో ఎంతమంది హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఇది జరుగుతుంది, ఇది మంచి కోసం అని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకుంటే మాకు చాలా హ్యాపీ అవుతుంది. ఒక్క మనిషి సుఖంగా సౌకర్యవంతంగా ఉండటానికి, ఆ మనిషి యొక్క స్వార్థానికి 10 మందిని ఎప్పుడు బలి చేయకూడదు. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క మనిషి లాస్ పోయినా ఇబ్బంది లేదు, బట్ 10 మంది హ్యాపీగా ఉంటారు. సో అలాంటి కార్యక్రమాలే ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారులుగా మేము రాబోయే రోజుల్లో టేకప్ చేస్తాము. ఎవరికి అసౌకర్యం కలగకుండా చూసుకోవటం మా బాధ్యత.